ఇవాళ బీసీలకు మొదటి నుంచి కూడా 50 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏ రోజు ఒక బీసీని ప్రధానమంత్రి చేయలేదు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కానీ ఏ ఒక్కరు కూడా ఇలా బీసీని ప్రధాన ముఖ్యమంత్రి చేసిన సందర్భాలు లేవు. వాళ్ళ 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. వాళ్ళు అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులకు బీసీ నాయకులకు ఎంపీ టికెట్స్ ఘనత ఇలా భారతీయ జనతా పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలను, ఈ మైనార్టీ సంతుష్టీకరణ విధానాలను వాళ్ళ తెలంగాణ సమాజం గ్రహిస్తున్నది, గుర్తిస్తున్నది. ఇవాళ మళ్ళీ మేము స్పష్టం చేస్తున్నాం, ముస్లిం రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తప్పకుండా దీన్ని అడ్డుకొని తీరుతాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మోడల్ అని చెప్తున్నది. ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేటువంటి పరిస్థితి దేశంలో ఉత్పన్నం కాబోతున్నది. ఇది ముమ్మాటికి ముస్లిం రిజర్వేషన్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కాదు. బీసీలకు 42% పూర్తి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది.